Congratulations, Olga Media, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. అయితే ఆఫ్టర్ మీరు కొంచెం లైక్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చిన తర్వాత హౌ యూ ఫీల్ ఇండస్ట్రీ? చిన్నప్పుడు చూసింది అంతా మాయాజాలంగా ఉంటుంది, పెద్ద అయ్యాక అంత రియాలిటీ టచ్ కనిపిస్తుంటుంది. ఈవెన్ దో మీ డాడీ అంత మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మేబీ మీరు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు కొన్ని రిజెక్షన్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో అలా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేకింగ్ పరంగా వీఆర్ యూస్ టు ఇట్. ఓకే, అలవాటు పడిపోయారు. డిఫరెంట్ స్టైల్స్ మారినాయి, రీల్ అలా డిజిటల్ అయింది అండ్ డిఐ కానీ ఏది కానీ మ్యూజిక్ కానీ ఏది అన్ని మారినాయి. బట్ మేకింగ్ అనేది ఇట్స్ ట్రెడిషనల్ థింగ్, అది కంటిన్యూ అవుతూనే ఉంది ఒక రకంగా. దాంట్లో నేను చేంజెస్ కన్నా కూడా రియాలిటీ చెక్ అనేది బాగా అర్థమైంది. చిన్నప్పుడు ఏమి తెలియని వయసులో ఊహ తెలియనప్పుడు పేరెంట్స్ తీసుకెళ్తే యాక్ట్ చేసేయడానికి, ఇక్కడ ఎవ్రీ స్టెప్ మనం నడుచుకుంటూ వెళ్తానికి చాలా డిఫరెన్స్ ఉందండి. అండ్ అప్పట్లో ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇది రెండు మేనేజ్ చేయాలి కాబట్టి హాఫ్ ఆఫ్ ది పీపుల్ వచ్చేవాళ్ళు కదా, దీంట్లో కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు ఇది ఒక కెరియర్ గా తీసుకున్నప్పుడు లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇక్కడ. ఆ కాంపిటీషన్ నుంచి మేము అందరం ఒక బయటికి వచ్చి మేము చేస్తాము మాకు వచ్చు అని చెప్పడానికి ఇంత టైం పడుతుందా, ఇంత డిఫికల్ట్ అనేది నాకైతే క్లియర్ గా అర్థమైంది. ప్లస్ ఆ ఇంట్రెస్ట్ కూడా డబుల్ అయింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి. అంటే చిన్నప్పుడు నా ఆల్మోస్ట్ నా సెట్ ఎక్స్పీరియన్స్ అంతా మై డాడ్ వాజ్ మై డైరెక్టర్. సో నాకు ఆ డిసిప్లిన్ అదంతా నేను చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ చూసా. సో ఆఫ్టర్ దాట్ కొంచెం వేరే డైరెక్టర్స్ వెళ్ళేసరికి ఇట్ బికేమ్ అ లిటిల్ ఈజియర్ ఫర్ మీ, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆల్రెడీ ఒక స్ట్రిక్ట్ వార్డెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సో కొంచెం నీట్ గా చెప్తారు. అండ్ ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ఓకే ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి అనే ఒక ప్రివిలేజ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. సో ప్రభాకర్ గారి తాలూకా ప్రమోట్ చేస్తున్నారు దీంట్లో. అందులో ఆ పేరు కాదు, మీరే కనెక్ట్ అవుతున్నారు. డిఫరెన్స్ ఇన్ మేకింగ్ అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ సీరియల్స్ అండ్ మూవీస్. ఎస్, బట్ యా అంటే నేను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేసా, ప్యార్ మే పడిపోయినా అని. ఆది గారిది ఒక సినిమా ఉంటుంది కదా, సాంగ్ చిన్నప్పుడు రోల్ ఒకటి చేసాను. సో యా ఐ మీన్ ఫిల్మ్ మేకింగ్ కి సీరియల్ మేకింగ్ కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ డెఫినెట్లీ. బట్ I've gone through a very strict treatment కాబట్టి నాకు it became a little easier. అయిపోయింది ఇంకా అలా అనలేదు, it became a little easier. ఓకే, బట్ ఈ ఫీల్డ్ మా ఫీల్డ్ ఎలా అంటే ఇట్స్ అన్ ఎవర్ లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పుడు కొత్త కొత్త మెథడ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో అన్ని తెలుసు ఎప్పుడు అనుకోలేము ఏ ఫీల్డ్లో అయినా సరే. బట్ దిస్ ఈస్ అ వెరీ క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఐడియాస్ కానీ లేదా వర్క్ మెథడ్స్ కానీ చాలా కొత్త కొత్తవి ఎవ్రీడే వస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఏమంటారు, ఇట్స్ అ ఛాలెంజ్ ఎవ్రీ డే టు బి వెరీ ఆనెస్ట్ ఆన్ సెట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్.